నమస్తే అండి అందరికీ. ఇక్కడ నల్లజర్ల సర్వీస్ సెంటర్లో ఉన్నాం, హోండా సర్వీస్ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ యూనికాన్ సార్ అయితే వాడుతున్నారు కదా, కొన్ని సంవత్సరాలు ఎన్నాళ్ళు సంవత్సరం నుంచి వాడుతున్నారండి. ఈ బండి ఎలా ఉంది, ఈ బండి ఎలా నడుతుంది ఏంటి మొత్తం ఫీడ్బ్యాక్ అంతా తీసుకుందాం. సర్వీస్ ఎలా ఉందండి? ముందు సర్వీస్ ఎలా ఉందండి? సర్వీస్ బాగానే ఉందండి. బాగా టెక్నీషియన్ అందరూ బాగా సర్వీస్ అని బాగా చేస్తారండి. ఎలా ఉందండి బండి? సస్పెన్షన్ ఎలా ఉంది? తర్వాత లైటింగ్ ఎలా ఉంది? లైటింగ్ అయితే ఓకే అండి, కాకపోతే కొంచెం సింగిల్గా అయితే ఇబ్బంది లేదు, బాగానే ఉంది. ఫ్యామిలీతో ఇక ఉండేదానికి వెనకాల జోకర్ మూమెంట్ సరిగ్గా లేదు. అంటే సింగిల్గా అయితే బాగానే ఉందండి. అంటే డైలీ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతారండి? డైలీ 20 కిలోమీటర్స్ తిరుగుతామండి. 20 కిలోమీటర్స్ అంటే ఈ బండి మనం యాక్చువల్గా ఒక 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ఈజీగా తిరగచ్చు. అప్పుడు వాడతాం ఎక్కువగాను, అదే ఏలూరు రాజమండ్రి వెళ్ళినప్పుడు వాడతాం. లోకల్కి అయితే నాకు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరిగే అవసరం ఉండదు. అది బయట పని మీద బయటకు వెళ్ళినప్పుడు. ఓకే, ఎంత మామూలుగా ఎంత కిలోమీటర్లకి ఎంత వస్తుంది ఐడియా ఉందండి? లీటర్కి ఎంత వస్తుంది ఐడియా ఉందండి? అంత చెక్ చేయలేదండి ఇప్పటివరకు. అంటే మామూలుగా లీటర్ వచ్చేది 40+ వస్తుందండి. మీరు రెగ్యులర్గా మెయింటెనెన్స్ గట్రా చేస్తే ఈజీగా 55+ వస్తుందండి. ఎలా ఉందండి నల్లజర్ల సర్వీస్? ఎలా ఉందండి సర్వీస్ సెంటర్? బాగానే ఉందండి. అంటే అంతకుముందు ఏ బండి వాడారు సార్ మీరు? ప్యాషన్ ప్రో అండి. ప్యాషన్ ప్రో దీనికి తేడా కనపడుతుంది. ఇది రన్నింగ్లో కొంచెం స్పీడ్ ఎక్కువ, కొంచెం బండి కూడా హెవీ, అంతా బాగానే ఉంది. కాకపోతే ఈ జోకర్ ఒకటి అదే ఫ్యామిలీ వెనకాల కూర్చున్నప్పుడు కొంచెం ఫ్రీగా అనిపించట్లేదు అంటున్నారు. మిగతా అంతా ఓకే. నైట్ టైం లైటింగ్ ఎలా ఉందండి బండి? లైట్ టైం కొంచెం లైటింగ్ తక్కువే అండి, తక్కువే ఉందండి. అదే ఇప్పుడు ఇదే ఎల్ఈడి కొత్తగా వేయించుకుంటారు కదా, అదే వేయించుకోవాలండి. ఇక అంటే బండితో పాటు అయితే ఆల్సన్ బాబు వచ్చింది, ఎల్ఈడి రాలేదండి, మామూలు లైట్ వచ్చింది. అది తక్కువగానే ఉంది కొద్ది లైట్. అంటే మీరు మామూలు లైట్ ఉంచేసారా లేదా ఎల్ఈడి మార్చారా? మార్చలేదు, మామూలు లైటే వచ్చింది. నాకు అంత పెద్ద నైట్ తిరిగి అంత అవసరం లేదండి, అది ఎక్కువ ఏదైనా 1-2 సార్లే కానీ అంత ఎక్కువ అవసరం ఉంది. అంటే మామూలు ఎక్కువ సింగిల్గా తిరుగుతారా డబుల్ తిరుగుతారండి? ఎక్కువ సింగిల్గానే తిరుగుతాను. డబుల్ తిరిగినప్పుడే ఫ్యామిలీ కూర్చొని ప్రాబ్లం ఉంది. సింగిల్గా అయితే ఇబ్బంది లేదు, బాగానే ఉంది. మామూలుగా ఎంత అంటే ఎంత తీసుకున్నారు మీరు బండి? 140 అండి. 140. ఇప్పుడు రేటు పెరిగిందండి, దీని డిమాండ్ ఎక్కువ, రేటు పెరిగిందండి. ఇప్పుడు రేటు పెరిగిందండి, డిమాండ్ పెరిగి రేటు పెరిగింది. అవునండి. ఇంకా బండి గురించి ఫీడ్బ్యాక్ అంటే ఇంకేం చెప్తారండి? బండి ఎలా ఉంది? బండి అయితే అంతా ఓకే అండి, కాకపోతే ఇది వెనమాల ఫ్యామిలీ కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే 2 కంప్లైంట్లు చెప్తున్నారు మీరు, లైటింగ్ పరంగా, సస్పెన్షన్ పరంగా. అంతే అండి. తర్వాత మిగతా అంతా ఓకే. మైలేజ్ కూడా మీరు మైలేజ్ వరకు అంతే ఓకే. సరే, ఈ బండి అంటే తీసుకున్న వాళ్ళకి ఏం చెప్తారంటే తీసుకోవచ్చా లేకపోతే? బండి అయితే తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు, పర్లేదు. రన్నింగ్ వరకు అయినా దేనికైనా పర్లేదు, ఎట్లా వాడుకున్నా ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు 1 ఇయర్ నుంచి వాడుతున్నారా నిజమించు? అవునండి, 1 ఇయర్ నుంచి వాడుతున్నాం. సర్వీస్ పరంగా అంతా మీకు ఓకే, కాకపోతే ఓన్లీ ఒక సస్పెన్షన్ పరంగా లైటింగ్ పరంగా తప్ప. ఓకే అండి, ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ. ఇదండి, ఇక 1 సంవత్సరం నుంచి బండి వాడుతున్నారు. బండి పరంగా అయితే బాగుందని చెప్తున్నారు. ఓన్లీ కంప్లైంట్ చెప్పి వెనకాల సస్పెన్షన్, తర్వాత లైటింగ్ గురించి కొంచెం వీక్ అని చెప్తున్నారు. అలాగే మీరు యూనికాన్ వాడుతున్నట్లయితే కింద ఫీడ్బ్యాక్ రాయండి, కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ రాయండి. మీరు ఫీడ్బ్యాక్ చెప్పడం ద్వారా కస్టమర్స్ తెలుస్తుంది, అలాగే కంపెనీ కూడా తెలిసే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.